యా మెడిసిన్ స్వామి ధ్యానం చేస్తున్నాను 150కి వచ్చిందని డాక్టర్ చెప్పినాడు. డాక్టర్ కూడా చెప్పానంట మెడిసిన్ కంటే మెడిటేషన్ బాగా పనిచేస్తుంది మనిషికి అని ఆ రోజు చెప్పాడు అనమాట. ఇంకా ఆ రోజు నుంచి వాళ్ళు ధ్యానం బాగా సాగుతూనే ఉంది. అట్లా ఏరియా వెళ్తున్నాం కదా, ఒక ఏరియాకి వెళ్ళాము. ఆ ఏరియా ఎట్లా అంటే ఆదరణలో గుడ్డేకెళ్ళని మీరు అడగండి, కనుక్కోండి. ఆ ఏరియాలో మొత్తం అది కోసి అమ్ముతారన్నమాట. అంత నాన్ వెజ్ ఏరియా ప్రాంతం అనమాట. అంతా కోసి అమ్ముతారు. అక్కడికి ప్రచారంకి వెళ్ళాము. ఇంటింటికి పాంప్లెట్ పంచుకుంటే ఒక రచ్చకట్టకి పిలిచేది అందరూ ధ్యానం చెప్పేది. ఒక ఆమె పేరు సుజాత. ఆమె సూసైడ్ చేసుకోవాలని ఫిక్స్. ఆ రోజు నైట్ మాకు తెలియదు, ఆ ఏరియాకి వెళ్ళామన్నమాట. ఆమెకి ఒక అబ్బాయి ఆమెను సతాయిస్తున్నాడు అన్నమాట. సతాయిస్తుంటే ఆ ప్రెషర్ తట్టుకోలేక ఆమె సూసైడ్ చేసుకోవాలని ఫిక్స్ అయిపోయింది. వద్దు, నా జీవితం నా భర్తకు తెలిస్తే వీడు నన్నెంటబడినాడు, నా భర్తకు తెలిస్తే నా జీవితం నా పిల్లలు ఏమంతా ఇదవుతారు, ఊకే దీని బదులు నన్ను చనిపోయేది బెస్ట్ అని ఆమె ఫిక్స్ అయిపోయింది. ఇంకా సూసైడ్ చేసుకున్నామని ఫిక్స్ అయింది. మాకు తెలియకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళాము ధ్యానం చెప్పడానికి. ఆమె ఇంటి నుంచి వచ్చి ధ్యానం వలన మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యము, ధ్యానం సర్వరోగ నివారణ ఇవి చెప్తాం కదా మనము. ఆమెకి మానసిక ప్రశాంతత అన్నది ఆమెకి కనెక్ట్ అయిపోయింది అనమాట. వచ్చింది బయటికి. సార్ ధ్యానం చెప్తారా మాకు అంటే, మీకు చెప్పేకే వచ్చింది తల్లి, మేము సందర్భంలో ఏంటి మీకు అందరికి చెప్పడానికి వచ్చామని చెప్పి ఆమె వాళ్ళ ఏరియాలో ధ్యానం అయిపోయిన తర్వాత ఆమె పర్సనల్గా ఇంటికి పోయి, నేను ఒక మేడం అందరు ఇంటికి పోయి ఆమెకి ధ్యానం చెప్పాము. ఆమె 40 రోజులు ధ్యానం మొదలుపెట్టింది. ఆ రోజు నుంచి ఆశ్చర్యమే. చూడండి ఆ రోజు నైట్ మనం ఆ రోజు ఆ ఏరియాకి వెళ్ళలేకపోతే, అక్కడ ఆమెను కలవలేకపోతే ఆ రోజు ఆమె సూసైడ్ చేసుకోవాలని ఫిక్స్ అంట. మాకు ఈ విషయం ఎప్పుడు చెప్పింది ఆమె? 41 డేస్ తర్వాత చెప్పింది ఆమె. ఆ రోజు ధ్యానం చెప్పాము, వెళ్ళిపోయాము. ఆమె రెగ్యులర్గా ఆమె కాంటాక్ట్ లో అనమాట. ఒక మేడం చెప్పాము ఆమెకు ఎప్పుడు కాంటాక్ట్ లో ఉంటే ఆమె గైడ్ చేయండి. తర్వాత ఆమె ఉండి ధ్యానం ద్వారా రోజుకి ఆమెకి మానసిక ప్రశాంతత వస్తుందన్నమాట. అప్పుడు ఆమె, సార్ మా ఇంట్లో వాళ్ళకి అందరికి, మా ఏరియా వాళ్ళకి అందరికి ధ్యానం పెట్టుకుంటాము, రోజు ఒక మాస్టర్ పంపానంటే రోజు ఒక మాస్టర్ పంపించేది. సిగ్నల్ ఎట్లా అంటే వాళ్ళ ఇంటికి లేడీస్ తప్ప జెంట్స్ ఫోన్ చేస్తే వాళ్ళ ఇంట్లో అరుస్తారు. కొన్ని ఇండ్లు అట్లుంటాయి కదా, ఉంటాయి. ఆమె పిరమిడ్ క్యాప్ పెట్టుకుని రావాలా, ఒక సర్కిల్ లో నిలబడాలి, మెయిన్ సర్కిల్ లో నిలబడాలా. అక్కడి నుంచి మాస్టర్ వస్తే ఆ పిరమిడ్ క్యాప్ చూస్తేనే, ఆమె పెట్టుకుని చూస్తేనే ఆమెను గుర్తుపట్టి పోవాలి అక్కడికి. అట్లా అనమాట. అట్లా 41 డేస్ జరిగింది. 41 డేస్ తర్వాత మొత్తం చెప్పింది చూడండి ఆమె. సార్ మీరు ఆ రోజు రాకపోతే నేను ఈరోజు ఉండేవాడినే కాదు భూమి మీద అని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంత ఎదురుగా ఆ సమస్య ఏంటి, ఆ ప్రాబ్లం ఏంటి మొత్తం చెప్పింది. మొత్తం క్లియర్ అయిపోయింది అనమాట. ఆ ప్రాబ్లం, ఆ సమస్య మొత్తం